ఆగి ఎక్కడికి? బాబాయ్ ఈరోజు రిలీజ్ అయిపోతున్నాను. చార్లీకి టాటా చెప్పొస్తాను, ఉండు. తీసుకో. అన్నా, నేను మళ్ళీ చూస్తా అనుకోలేదు. అవునన్నా, నువ్వే నన్ను జైల్లో పెట్టించావు, మళ్ళీ ఇప్పుడు నువ్వే బెయిల్ ఇప్పించావేంటన్నా? నేను మిత్రుడా శత్రువు అని ఏమీ చూడను. నాకు లాభం నష్టం అని మాత్రమే చూస్తాను. నే బయటికి వెళ్తే నీకు లాభం ఏంటన్నా? అయినా అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? నీకో డీల్ ఇద్దాం అనుకుంటున్నాను పాండు. ఎవరు కావాలి? ముత్యమని ఉన్నాడా? ఒక్క నిమిషం అన్నా, ముత్యమన్న కోసం ఎవరు వచ్చారు? ముత్యవనం కలవడానికి వచ్చాను. నువ్వెవరు? నా పేరు పాండు. ముత్యవనకు బాగా తెలుసు. నువ్వు ముత్యవన తమ్ముడు కదూ? అన్న లోపల షోలో ఉన్నాడు. నీతో నాకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లం లేదు సుధాకర్. చెప్పింది చేసావనుకో, నీ ప్రాణం నీకు మిగులుతుంది, నాకు కావాల్సింది నాకు దక్కుతుంది. నీకేం కావాలంటే ఇస్తాను. ఈ థియేటర్ కూడా నువ్వే తీసుకో, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు కష్టపడి సంపాదిస్తావు, కానీ నేను కష్టపెట్టి సంపాదిస్తాను. రేయ్, ఈ తెల్ల కాగితాల మీద ఉన్న నల్లక్షరాల విలువ అక్షరాల 12 కోట్లు. ఇవి నాకు కావాలి. అరుపులు వినపడకుండా చంపేయండి, బాడీ కనపడకుండా కాల్చేయండి. నమస్తే అన్నా. పాండు, ఎలా ఉన్నావు? జైలు నుండి ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చానన్నా. నువ్వు ముంబై నుంచి వచ్చావని తెలిసింది. సెంటర్లో మన వాళ్ళు అడిగితే ఇక్కడ ఉన్నావని చెప్పారు. అవునన్నా, నువ్వేంటి ఇక్కడ? ఈ థియేటర్ ఓనర్ ఒక సెటిల్మెంట్ కోసం నన్ను పిలిపించాడ్రా. వాడి థియేటర్ను నేను సెటిల్ చేసుకున్నాను. బాగుందన్నా, మంచి సెంటర్, మంచి స్థలం. అన్నా, ఈ థియేటర్ పడగొట్టి పెద్ద షాపింగ్ మాల్ కట్టావనుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోతుందన్నా. మాల్ కట్టాలంటే మాటలు కాదు, మూటలు కావాలి. అది సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. చెమటోటి సంపాదించే వాళ్ళకి టైం పడుతుందన్నా. దోచుకునే వాళ్ళం మనకెందుకు టైం పడుతుంది? అన్నా, నా దగ్గర ఒక డీల్ ఉంది. దాన్ని కొడితే ఒక్క మాల్కేం కర్మ, ఇలాంటివి చాలా ప్లాన్ చేయొచ్చు. ఏంటది? డైమండ్ మర్చెంట్ చార్లీకి ఉరిశిక్ష పడింది కదా, వాడిని జైల్లో కలిశాను. 2 రోజుల క్రితం వాడు తెలివిగా ఉరి తెప్పించుకున్నాడు. ఆ చార్లీ నాకు బయలు కూడా ఇప్పించాడు. నేను జైలు నుంచి బయటకు వచ్చే ముందు వాడిని కలిశాను. అప్పుడు నువ్వు 2 డైమండ్స్ దొంగిలించడం కోసం నా షోరూమ్కి వచ్చి అంత రిస్క్ చేశావు. అలాంటివి నా దగ్గర 90 డైమండ్స్ ఉన్నాయి. అవన్నీ నా పర్సనల్ లాకర్లో ఉన్నాయి. నువ్వు నేను చెప్పిన పని చేస్తే వాటిలో సగం వాటా అంటే 45 డైమండ్స్, 50 కోట్లు విలువ చేసే డైమండ్స్ నీకు ఇస్తాను. ఆ లాకర్ ఎక్కడుందన్నా? నా లాకర్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదురా. నేను చెప్పే జాగ్రత్తగా విను. కొన్ని రోజుల్లో నన్ను మళ్ళీ ఉరి తీసే ప్రయత్నం చేస్తాను. నేను చావకూడదు. నాకు నా ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు పాండు. ఏదైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, నేను మాత్రం బ్రతకాలి. నీ శిక్షను తగ్గించాను. నువ్వు బయటికి వెళ్ళిన ఆయుష్ని పెంచే పనిలో ఉండు. వెళ్ళు, ప్లాన్ రెడీ చేయి. అంతా ఓకే అయితే మన జైలు తూర్పు వాచ్ టవర్ దగ్గర గురువారం పచ్చ గాలిపటాలు ఎగిరాయి. గుర్తుపెట్టుకో, 45 డైమండ్స్, అక్షరాల 50 కోట్లు. 45 డైమండ్స్, అక్షరాల 50 కోట్లు.